ఏపీలో గత ఎన్నికల సమయంలో 25 మంది ఎంపీల్ని ఇస్తే ప్రత్యేక హోదాలో సహవిభజన హామీలపై కేంద్రం మెడలు వంచుతారంటూ వైసీపీ అధినేత హోదాలో వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. అనుకున్నట్లుగానే ప్రజలు 22 ఎంపీ సీట్లు ఇచ్చారు. కానీ ప్రత్యేక హోదా మాత్రం రాలేదు. అంతేకాదు విభజన హామీలో ఏ ఒక్కటి నెరవేరలేదు. ఈ నేపథ్యంలో అదే అంశాన్ని పట్టుకొని ఇప్పుడు ఆయన సోదరి పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఇవాళ ఢిల్లీలో రోడ్డెక్కారు. ఏపీకి విభజన హామీల్లో భాగంగా ఇచ్చిన ప్రత్యేక హోదా హామీ నెరవేర్చాలంటూ ఢిల్లీలో ఇవాళ జాతీయ పార్టీల నేతల్ని కలిసిన వైఎస్ షర్మిల అనంతరం ఏపీ భవన్ వద్ద ధర్నాకు దిగారు. కాంగ్రెస్ పార్టీ నేతలతో కలిసి ఆమె ధర్నా చేపట్టారు. దీనికి ఢిల్లీలో కాంగ్రెస్ ఎంపీలు మద్దతు పలికారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ప్రత్యేక హోదా సహవిభజన హామీలన్నీ నెరవేర్చాలని షర్మిల ఒత్తిడి పెంచుతున్నారు. అయితే దీని వెనుక కాంగ్రెస్ అధిష్టాన వ్యూహం ఉంది. ఏపీలో ప్రస్తుత పరిస్థితుల్లో అసెంబ్లీకి పోటీ చేసి అభ్యర్థుల్ని గెలిపించుకోవడం కష్టమే. పలు చోట్ల అభ్యర్థులు దొరికినా వారి గెలుపుపై మాత్రం గ్యారంటీ లేదు. అయితే ఎంపీ అభ్యర్థుల్ని నిలబెడితే జాతీయ స్థాయిలో బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఉన్న కాంగ్రెస్కు కాస్తో కూస్తో ఆదరణ దక్కే అవకాశం ఉంది. గెలుపు గ్యారంటీ ఉన్నా లేకపోయినా ఎంపీలుగా ఏపీ కాంగ్రెస్లో కాస్తో కూస్తో బలమున్న నేతలు బరిలోకి దిగితే ఆ ప్రభావం ఖచ్చితంగా వైసీపీ అవకాశాలపై పడుతుంది. ప్రస్తుతం ఏపీలో వైసీపీ, టీడీపీ, జనసేన తరపున ఎంపీ అభ్యర్థులు బరిలోకి దిగుతున్నారు. వీరిలో ఎవరు గెలిచినా అంతిమంగా బీజేపీ గెలిచినట్లేనని కాంగ్రెస్ ప్రచారం చేయబోతుంది. ఇప్పటికే బీజేపీ టార్గెట్గా షర్మిల విమర్శకు దిగుతున్నారు. ఇప్పుడు ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులను గెలిపించాలని షర్మిలతో పాటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఇతర నేతలు కూడా ప్రచారం చేస్తే ఆ ప్రభావం ఉంటుందని ఆ పార్టీ అంచనా వేసుకుంటోంది.